హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం మున్నంగి పద్మలత గారు రచించిన రేపటి యంత్రాలు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. తెల్లవారుజామున 5 గంటలకు గడియారం ఠంగ్ ఠంగుమని కొట్టేసరికి నాకు మెలకువ వచ్చింది. మంచినీళ్లు తాగి మళ్లీ కునుకు తీద్దామనేసరికి హాల్లోంచి మా కోడలి మాటలు వినిపించి అక్కడికి వెళ్లాను. చెప్పరా, చెప్పు, ఈ ప్రశ్నకు జవాబు చెప్పు. ఈ రోజు సాయంత్రానికల్లా ఈ పుస్తకమంతా బట్టి పట్టి నాకప్ప చెప్పాలి. అలాగే అమ్మా అని మూలుగుతున్నాడు నా మనవడు. అమ్మా సీత, ఇంత పొద్దున్నే వాడి చేతి ఏంటి చదివిస్తున్నావు అడిగాను నేను. ఏం లేదు మావయ్య, జనరల్ నాలెడ్జ్ చెప్పింది కోడలు. ఎందుకమ్మా ఇవన్నీ? వాడి వయసు అంతని? నిండా 4 ఏళ్లు లేవు. పైగా వాడినింకా స్కూల్లో జాయిన్ చేయలేదు కదా అడిగాను నేను మనవడి తల నిమురుతూ. మీకు తెలియదు మావయ్య, ఈ రోజుల్లో పిల్లలు ఎలా ఉంటున్నారు. వయసుకు మించి అన్నీ నేర్చుకుంటున్నారు. నేనింకా మీ మనవడి విషయంలో చాలా ఆలస్యం చేశాననిపిస్తోంది. మనం బడిలో వేయకముందే ఇవన్నీ చెబితే తర్వాత వాడికి చదవడానికి సులువుగా కూడా ఉంటుంది. సరేగాని మరీ ఇంత పొద్దున్నేనా? పాపం, వాడిని హాయిగా పడుకోనివ్వు. వృద్ధుటే చదివింది బాగా వంట పడుతుంది మావయ్య, మీరు పడుకోండి అంటూ బయటకు ముగ్గు పెట్టడానికి వెళ్ళింది. నా మనవడి అమాయక ముఖం చూస్తే జాలేసింది. ఏం నాన్నా, నిద్రొస్తోందా? లేదు తాతయ్య అంటూ వస్తున్న నిద్రను ఆపుకుంటూ పుస్తకంలో లీనమైపోయాడు నా మనవడు. ఒరే ప్రసాద్, సీత ఎందుకురా వాడి చేత అంతలా చదివిస్తోంది? మా అబ్బాయిని అడిగాను. ఓ అదా, మొన్న మీరు టీవీ చూసే ఉంటారు కదా అడిగాడు మా అబ్బాయి. అవును చూశాను. అయితే? ఏం లేదు, ఎక్కడో 3 ఏళ్ల బాబు జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలకి టకాటకా సమాధానాలు చెప్పేశాడట. ఆ బాబుకి చాలా బహుమతులొచ్చాయట. మొన్న టీవీలో చూపించారు. అది చూసి మనవాడికి అన్నీ వచ్చాయాలని ఆవిడ, అదే మీ కోడల తాపత్రయం, వివరంగా అన్నీ చెప్పాడు మా అబ్బాయి. అప్పుడే అనుకున్నాను, మా కోడలు కారణం లేనిదే ఏ పని చేయదని. పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అంటే ఇదే. ఎద్దేవా చేశాడు మా అబ్బాయి. అక్కడికి మీరేదో వాతలు పెట్టుకోనట్టు, మొన్న మీ బాసింటికి వెళ్ళినప్పుడు వాళ్ల 3 ఏళ్ల అబ్బాయి సంగీతంలో రాగాలన్నీ గడగడా పాడేస్తున్నాడని మన అబ్బాయి కూడా సంగీతం నేర్పించాలని ముచ్చటపడింది మీరు కాదు? వాదనకు దిగింది మా కోడలు. భార్య అన్న మాటలకు తనని తాను సమర్థించుకుంటూ ఏదో వాదిస్తున్నాడు మా అబ్బాయి. ఇంతలోనే నేను నా మనవణ్ణి తీసుకుని అలా బయటకు నడిచాను. ఏమండి పరంధామయ్య గారు, బావున్నారా? పలకరించాడు నా స్నేహితుడు రాఘవయ్య. బావున్నాను, మీరెలా ఉన్నారు? ఊరు నుండి ఎప్పుడొచ్చారు? 4 రోజులైంది. మా చిన్నబ్బాయి వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చేస్తున్నారు. వాడికి ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యింది. అయితే మీకు చాలా కాలక్షేపం అనుకుంటాను అన్నాను నేను. ఏం కాలక్షేపమండి? అదేంటి, మీ మనవలతో గడపడం మీకు కాలక్షేపం కాదా? వాళ్లకు నాతో గడపడానికి టైం ఎక్కడ ఉంటుందండి? వాళ్ల చదువులతో సరిపోతోంది. మొన్న మా పెద్ద మనవడు 7 ఏళ్లకే 10వ క్లాస్ పరీక్ష రాశాడని చెప్పాను కదా. వాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. ఇప్పుడు వాడి చేత ఇంటర్ పరీక్షలు రాయిస్తారట. మా అబ్బాయి కోడలు వాడి చేత చదివించలేక తంటాలు పడుతున్నారు చెప్పాడు రాఘవయ్య. మంచిదే గాని ఈ విషయం మా అబ్బాయి కోడలతో మాత్రం చెప్పద్దు ప్లీజ్. చెబితే ఏం జరుగుతుందో ఊహించుకున్నాను నేను. అదేంటి? ప్రశ్నార్థకంగా చూశాడు రాఘవయ్య. అలా కూర్చొని మాట్లాడుకుందాం రండి. నేను నా మిత్రుడు ఒక చోట కూర్చున్నాం. ఇందాక అని పరంధామయ్య ఇందాకటి విషయం అడిగాడు. ఏం లేదులేండి, ఊరికే అన్నాను. అయితే ఫస్ట్ క్లాస్ రావడానికి మీ మనవడు బాగా కృషి చేస్తున్నాడన్నమాట అన్నాను నేను. కృషి చేసింది వాడు కాదండి, చేసిందంతా మా అబ్బాయి కోడలు. వాడిని సంవత్సరం అంతా కూర్చొనివ్వలేదు, నించొనివ్వలేదంటే నమ్మండి. వాడికి స్వతహాగా తెలివితేటలు బాగానే ఉన్నా ఇంకా సానబెట్టాలని వాణ్ణి రేయింబవళ్ళు చదివించడమే పనిగా పెట్టుకున్నారు. ఆ కష్టమంతా ఊరికే పోలేదు. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ వచ్చింది. ఆ సంతోషం అంతా వాళ్లదే కదా మరి అన్నాడు రాఘవయ్య. అయితే ఇప్పుడు ఇంకా కష్టపడి చదవాలి మీ మనవడు అన్నాను నేను. అవును, నిండా 10 ఏళ్లు కూడా పూర్తి కాకముందే ఇంటర్ పూర్తి చేసేస్తాడు మావాడు అన్నాడు రాఘవయ్య గర్వంగా. సరే మరి నేనొస్తాను, బయటకు వచ్చి చాలాసేపైంది అంటూ లేచాను. అక్కడి నుండి ఇంటి ముఖం పట్టగానే దారి పొడుగున రాఘవయ్య గారి మనవడి గురించే ఆలోచిస్తూ నడిచాను. పాపం, వాడికి ఇంత చిన్న వయసులోనే ఎంత కష్టం వచ్చింది.
హాయిగా ఆటపాటలతో గడపాల్సిన వయసు తిరిగి రాదనిపించింది. ఇలా ఆలోచిస్తూ ఇంటికి చేరేసరికి మా కోడల గుమ్మం దగ్గర పక్కింటి విమలతో మాట్లాడుతూ కనిపించింది. ఏమ్మా విమల, బావున్నావా? బావున్నానండి బదులిచ్చింది. ఈ మధ్య బొత్తిగా నల్లబోజైపోయావేంటి? లేదండి, ఇంట్లోనే ఉంటున్నాను. అలా బయటకు వెళ్తే చాలు పిల్లల పుస్తకాలు వదిలేసి టీవీ చూస్తూనో కంప్యూటర్ గేమ్స్ ఆడుతూనో చదవడం మానేస్తున్నారు అంటూ వెళ్ళిపోయింది. హో, ఇక్కడ ఇదే మాట. పిల్లల చదువులు ఒకరిని చూసి ఒకరు పోటీ పడుతున్నట్టున్నారు అనుకుంటూ ఇంట్లోకి వెళ్లేసరికి మా కోడలు నా చేతిలో పెళ్లి శుభలేఖ పెట్టింది. మీ అన్నయ్య గారి మనవడి పెళ్ళట, శుభలేఖ పంపించారు అంది కోడలు. నేను పెళ్లికి ప్రయాణం అయ్యాను. అక్కడ పెళ్లిలో కూడా ఎవరిని కుశల ప్రశ్నలు వేసినా పిల్లలు, చదువులు, ఇవే మాటలు. మా అన్నయ్య మనవడు 4వ క్లాస్ చదువుతున్నట్ట. బాగా చదివితే 7వ క్లాస్కి ప్రమోట్ చేస్తారట. అందుకని వాడిని వాడి అమ్మ దగ్గర వదిలేడు. వాడు మాత్రమే వచ్చాడు. అన్ని పనులు చూసుకుని ఇంటికి చేరేసరికి నా మనవడు కంప్యూటర్ ముందు కూర్చొని కనబడ్డాడు. ఈ వారం రోజుల్లో ఇంత తొందరగా కంప్యూటర్ అవసరం ఏమొచ్చిందో మా కోడలు నాకు వివరించింది. వీధి చివర ఇంట్లో వాళ్ల 3 ఏళ్ల పాప కంప్యూటర్ నేర్చుకుని దానిమీద ప్రయోగాలు చేసిందట. అందుకని నా మనవడిని కూడా. అంతా విన్న నాకు నవ్వాలో ఏడ్వాలో అర్థం కాలేదు. ప్రొద్దున లేచింది మొదలు పాలు, టిఫిన్, భోజనాలు అన్నీ నా మనవడికి కంప్యూటర్ దగ్గరే. వాడి చిన్న చేతులతో దానిమీద ఏదో నొక్కుతుంటే అది చూసి నా కొడుకు కోడలు తెగ ముచ్చట పడిపోతూ వాడి భవిష్యత్ మీద కలలు కనేస్తున్నారు. నాకు మాత్రం చాలా బాధేసింది. మధురమైన బాల్యాన్ని వాళ్ల సంతోషం కోసం బలి చేస్తున్నారు అనిపించింది. మావయ్య, మీకోసం రాఘవయ్య గారు వచ్చారు. కోడల మాట విని నేను బయటకొచ్చాను. రండి రాఘవయ్య గారు, ఏంటి ఇలా వచ్చారు అడిగాను నేను. ఏం లేదు, నా మనవడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు కదా. మా అబ్బాయి వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఇవాళ సాయంత్రం చిన్న సన్మానం ఏర్పాటు చేశారు. మిమ్మల్ని పిలుద్దామని వచ్చాను. మీరు తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాను. కాఫీ తీసుకోండి. కోడలు రాఘవయ్యకు కాఫీ అందించింది. ఏంటండి, మీ మనవడు ఏదో ఘనత సాధించట? పిల్లాడంటే అలా ఉండాలి. వాళ్ళ తల్లిదండ్రులకి ఎంత పేరు తీసుకొచ్చాడో. మా కోడలు ఆపకుండా మాట్లాడుతోంది. అవునమ్మా, అందరూ అదే మాట అంటున్నారు. ఇంక నేను వెళ్ళొస్తాను. తాగిన కాఫీ గ్లాస్ అక్కడ పెట్టి బయటకు నడిచాడు రాఘవయ్య. నేను ఆయన గుమ్మం వరకు దిగబెట్టొచ్చాను. హాల్ అంతా జనాలతో నిండి ఉంది. నేను అందర్నీ గమనిస్తూ మూల కూర్చున్నాను. రాఘవయ్య గారి కొడుకు కోడలు చాలా సంతోషంగా తిరుగుతూ కనిపించారు. అడిగిన వారికల్లా వాళ్ళ అబ్బాయి చేసిన ఘనత గురించి చెబుతున్నారు. వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ అబ్బాయి గురించే చర్చించుకుంటున్నారు. ఈ అబ్బాయి ఇంత చిన్న వయసులో ఎంత ఘనత సాధించాడు, ముందు ముందు ఇంకేం సాధిస్తాడో అన్నది అక్కడికి వచ్చిన ఒక ఆవిడ. మావాడు ఉన్నాడు, ఎందుకు 10వ క్లాస్ 2వసారి చదువుతున్నాడు అన్నది ఇంకొక ఆవిడ వాళ్ళ కొడుకుని తిట్టుకుంటూ. ఒరేయ్, నువ్వు కూడా వాళ్ళ అబ్బాయిలాగే 7 ఏళ్లకే 10వ క్లాస్ పాసే చూపించాలి, లేకపోతే వేలు చూపిస్తూ తన 4 ఏళ్ల కొడుకుని మందలిస్తున్నాడు ఓ బాధ్యత తెలిసిన తండ్రి. నాకు అక్కడి వాతావరణమంతా చిత్రంగా అనిపించింది. రాఘవయ్య గారి మనవణ్ణి పూలమాలలతో ముంచెత్తుతున్నారు. వాడు మాత్రం అమాయకంగా అటు ఇటు దిక్కులు చూస్తున్నాడు. వాడి అమాయకపు మొహం చూస్తే నాలో ఆవేశం కట్టలు తెంచుకుంది. చాలా రోజుల నుండి నాలో పెరుగుతున్న ఉద్వేగాన్ని, నా మనసులో ఉన్న ఆలోచనలు అక్కడున్న ప్రతి తల్లిదండ్రులకి చెప్పాలనిపించింది. బాల్యం అనేది చాలా మధురమైనది. మనం కావాలనుకున్నా అది తిరిగి రాదు. పిల్లల్ని ఆటపాటలకి దూరం చేసి యంత్రాల్లా తయారు చేయడం అన్యాయం. అందరి పిల్లల్లోనూ ప్రతిభ అనేది దాగి ఉంటుంది. అది వెలికి తీసి వాళ్ళని ఆ బాటలో పైకి తీసుకురావాలి. అంతేగాని ఎవరో ఏదో సాధించారని తమ పిల్లల్ని వాళ్ళతో పోల్చి చదువు పేరుతో వాళ్ల వయసుకు మించిన భారం మోపి వాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేయకూడదు. పిల్లల్ని రేపటి పౌరులుగా తీర్చిదిద్దాలి గాని రేపటి యంత్రాలుగా మాత్రం కాదు. నా ఆవేదన అక్కడున్న ఎవ్వరికీ వినిపించడం లేదు. నా మాటలు ఆ చప్పట్ల ఊరులో కలిసిపోయాయి. ఏమీ చేయలేని నిస్సహాయతతో ఉండిపోయాను. నా ఆవేదన అక్కడున్న పెద్దలకి కాకపోయినా కనీసం నా కొడుకు కోడలు అర్థం చేసుకున్నా చాలనుకొని బయటకు నడిచాను. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.